హలో ఆల్. ఈరోజైతే మీ అందరికీ ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ని షేర్ చేసుకోవడానికైతే వచ్చాను. సో మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో ట్రావెల్ చేసే ఉంటాం బస్సులో. సో అందులో కొంతమంది కొన్ని ఫన్నీగా మనం చూస్తుంటాం. అంటే డిఫరెంట్ ప్యాసింజర్స్ని చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళలో కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది ప్యాసింజర్స్ ఎలా ఉంటారు అనేది ఈరోజు టాపిక్. సో ఫస్ట్ చాలామంది చేసేది, ఫస్ట్ బస్ ఎక్కగానే ఒక 2 మినిట్స్ కూడా అవ్వదు. ఇలా కూర్చుంటారు. సీట్ దొరకడమే తడువు. ఇలా కూర్చొని వెంటనే స్లీప్‌లోకి వెళ్ళిపోతారు అంతే. ఇంకా వాళ్ళతో పాటు ఇంకొక పాసెంజర్ ఎక్కారనుకోండి, వాళ్ళు ఇంకా సీట్ దొరకదో లేకపోతే అలా ఇంకా సెటిల్ అవుతూనే ఉంటారు. వీళ్ళు ఈలోపు కూర్చుని పోవడం, నిద్రలోకి వెళ్ళిపోవడం కూడా. ఆ నిద్రలోకి వెళ్ళిపోవడం కూడా ఎలా ఉంటుందంటే, పక్కన 10 మంది దిగి 10 మంది మారిన నిద్రలో నుంచి లెగరు. గొడవైన నిద్రలో నుంచి లెగరు. ఏది అవనియండి, ఏది జరిగినా ఆ నిద్రలో నుంచి మాత్రం లెగనే లెగరు. ఎప్పుడు లెగుస్తారు అంటే, వాళ్ళు స్టాప్ వచ్చి 10 సార్లు కండక్టర్ అరిచినప్పుడు లెగుస్తారనమాట. మెయిన్ 100% ఇలాంటి క్యాండిడేట్లు ఎక్కడో కాడ మనకు తగిలే ఉంటారు. సో సెకండ్ వన్ ఇది కూడా మెయినే. ఇప్పుడు ఎవరైనా ఆ పాసెంజర్ పక్కన వచ్చి కూర్చున్నారనుకోండి, ఇంకా వాళ్ళతో మొదలు పెడతారు వీళ్ళు. మీ పేరేంటి అనే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయడానికి వెళ్తున్నారు, మొత్తం అలా డీటెయిల్స్ అడుగుతూనే ఉంటారు. ఏదో ఒక కన్వర్జేషన్ పెడుతూనే ఉంటారు. టిల్ ఆళ్ళు అయితే ఈవిడైనా దిగిపోవాలి, లేదంటే పక్కన కూర్చున్న వాళ్ళైనా దిగిపోవాలి. అంతవరకు వాళ్ళు కన్వర్జేషన్ పెడుతూనే ఉంటారు. ఇంకా థర్డ్ వన్, వీళ్ళకి విండో సీట్ దొరికిందంటే చాలు, అంతే. వాళ్ళు ఒక కాశ్మీర్లోనో లేకపోతే ఎక్కడో ఒక విహారయాత్రకి వెళ్తున్నంత హాయిగా ఫీల్ అయ్యి అలా బయటకు చూస్తూ ఏదో ఆలోచించినట్టు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ లోకమే వేరు. ఇంకా అక్కడి నుంచి ఇటు తల తిప్పరు అసలు. ఇంకా నెక్స్ట్ వన్, వీళ్ళు ఏంటంటే డీజే టైప్ అనమాట. ఫోన్లో సాంగ్స్ పెడతారు. వాళ్ళు సాంగ్స్ వినడమే కాకుండా మిగిలిన మనందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఒకరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో పాట విన్నారనుకో, ఆటోమేటిక్గా పాపం వాళ్ళకి తెలియకపోయినా గట్టిగా బయటకు పాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఆనందం, మనకి ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఫుడీస్. బస్సు ఎక్కి దిగే వరకు కూడా బ్యాగ్లో ఒక చిప్స్ ప్యాకెటో లేకపోతే ఏవో ఒకటి ఉంటాయి. అవి తీసుకొని ఇంకా అలా తింటూ ఉంటారనమాట. అయ్యేంత వరకు మళ్ళీ దిగేంత వరకు కూడా అలా తింటూ ఉంటారు. వీళ్ళు రేర్ నాకు తెలిసి. ఎందుకంటే రైల్వేస్లో చూస్తాం కానీ బస్సులో ఇదంతా కొంచెం రేర్ అనమాట. లాంగ్ జర్నీస్ అయినా వెళ్తే ఇలా తినడం హ్యాబిట్ అనేది కొందరికి ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా ఫోన్ అనమాట. ఫోన్ ఎడిక్టర్స్. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక్కో ఫైల్ ఫర్ సపోజ్ నించొని ఉన్నారనుకో, ఇలా రాడ్ పట్టుకుంటారు. ఇలా రాడ్ పట్టుకున్నా చెయ్యి ఇలానే ఉంటుంది. వీళ్ళు ఇలా ఊగనియండి, ఎంత ఊగినా ఇలా ఊగుతూనే ఫోన్ మాట్లాడిస్తుంటారు. ఒకవైపు బ్యాగ్ జారిపోతుంటుంది, బ్యాగ్ పైకి ఎత్తుకోవాలి, రాడ్ పట్టుకోవాలి, అయినా ఫోన్ మాట్లాడేయాలి. లేదంటే యూట్యూబ్. ఇలా ఊగుతూనే ఉంటారు. ఇలా ఊగుతున్న ఫోన్ ఇలా యూట్యూబ్ చూసుకొని వాళ్ళంతలు వాళ్ళే నవ్వేసుకుంటారు, వాళ్ళంతలు వాళ్ళే మాట్లాడేసుకుంటారు, అన్నీ వాళ్ళంతలు వాళ్ళే చేసుకుంటారు. అంటే ఫోన్కి అంత ఎడిక్ట్ అయ్యి ఉంటారు అనమాట. సో ఇలాంటి ఇంకా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ, ఇంకా చాలా రకాల పాసెంజర్స్ కానీ మన లైఫ్లో మనం చూసే ఉంటాం. సో నేను చెప్పిన ఈ ఇన్సిడెంట్స్లో ఏదైనా ఇన్సిడెంట్ మీకు ఫేస్ చేశారా, ఏదైనా చూసారా, లేదా మీరు ఇంకా కొత్తగా ఏమైనా చూసారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలి. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కిందన కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.